హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్‌లో ఈ ఆడినోకి కోడ్ ఎలా అప్లోడ్ చేయాలో అయితే చూద్దాం. మనం వచ్చేసి ఈ ఆడినో మీద అయితే చాలా వీడియోలు అయితే అప్లోడ్ చేసాం. స్మార్ట్ డస్ట్‌బిన్, అబ్‌స్టాకిల్ అవాయిడింగ్ కారు, బ్లూటూత్ కార్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాననమాట. మనం వచ్చేసి ఈ కార్స్‌ని వచ్చేసి రెడీ చేసేటప్పుడు దీనికి కోడ్ అయితే అప్లోడ్ చేయాలా. చాలా మందికి డౌట్ ఏముంటదంటే ఈ కోడ్ వచ్చేసి అంటే ఏ సాఫ్ట్‌వేర్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని కోడ్ అనేది ఎలా అప్లోడ్ చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటది. సో, ఈరోజు వచ్చేసి నేను కోడ్ అయితే మొత్తం సాఫ్ట్‌వేర్ ఎలా డౌన్‌లోడ్ చేయాలా అండ్ కోడ్ అయితే ఎలా అప్లోడ్ చేయాలో అయితే చూస్తాను. దీనికి కావాల్సింది వచ్చేసి ఫస్ట్ అయితే మీ ఇంట్లో ల్యాప్‌టాప్ గాని, పీసీ ఉన్న ఎత్తుకోండి. ఈ కోడ్ వచ్చేసి మనం మొబైల్ ద్వారా కూడా అంటే అప్లోడ్ చేయొచ్చు. కాకపోతే మొబైల్ కంటే కూడా పీసీ వచ్చేసి కొంచెం బావుంటదని నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ల్యాప్‌టాప్‌లో చూపిస్తున్నాను. ల్యాప్‌టాప్ తర్వాత వచ్చేసి ఆర్డినో బోర్డ్ అయితే ఒకటి తీసుకోండి. తర్వాత వచ్చేసి మనకి ఆర్డినో టు పీసీ కనెక్ట్ చేయడానికి ఒక కేబుల్ అయితే తీసుకోవాలనమాట. దీని ద్వారానే మనం ల్యాప్‌టాప్ నుంచి ఆర్డినో కనెక్ట్ చేసి కోడ్ అయితే అప్లోడ్ చేస్తాం. ఇప్పుడైతే నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎలా డౌన్‌లోడ్ చేయాలో, అప్లోడ్ చేయాలనేది. ఇప్పుడైతే చూద్దాం రండి. మీరు ల్యాప్‌టాప్ ఓపెన్ చేసుకొని క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్‌లో వచ్చేసి ఆర్డినో ఐడిఈ అనే టైప్ అయితే చేయండి. మీరు టైప్ చేసిన తర్వాత వచ్చేసి మనకి ఫస్ట్‌లోనే వస్తుందనమాట ఆర్డినో ఐడిఈ అనేది. అదేనైతే వెబ్ లింక్ అయితే ఓపెన్ చేసుకోండి. మీరు ఇక్కడ లింక్ ఓపెన్ చేస్తేనే పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. కొంచెం కిందకి డౌన్ చేసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే పక్కనే డౌన్లోడ్ ఆప్షన్స్ అని ఉన్నది. ఇక్కడ వచ్చేసి విండోస్ అని ఉన్నది కదా, దేని మీద అయితే క్లిక్ చేయండి. విండోస్ అని క్లిక్ చేస్తాను నెక్స్ట్ పేజ్కి అయితే అవుతుంది. ఇక్కడ వచ్చేసి జస్ట్ డౌన్లోడ్ అని మాత్రం క్లిక్ చేయండి. మళ్ళీ జస్ట్ డౌన్లోడ్ అయితే క్లిక్ చేయండి. మీరు ఇక్కడ డౌన్లోడ్ చేస్తానే ఆడ వచ్చేసి డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి మీ ల్యాప్టాప్ ఇంటర్నెట్ అండ్ స్పీడ్ బట్టి అయితే డౌన్లోడ్ అవుతుంది. మీది ఇది సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయిపోతానే మీరు కొంచెం బ్యాక్ వచ్చేసినవి దిస్ పీసీ అయితే ఓపెన్ చేసుకోండి. దిస్ పీసీలో వచ్చేసి డౌన్లోడ్స్ కార్డ్ వచ్చేసి మనకైతే చూపిస్తుంది అనమాట స్టార్టింగ్లోనే. ఇక్కడ చూసారు కదా, ఆర్డినో అనేది ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ అయితే ఉన్నది. దాన్ని అయితే మీరు డబుల్ క్లిక్ చేస్తే ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సపరేట్ పేజ్ అయితే వస్తుంది కదా, ఇక్కడ చూసినట్టయితే మనకి ఐ అగ్రీ అని కొట్టండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ అనే మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి బ్రౌజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మన ఫైల్ అనేది ఎక్కడ డౌన్లోడ్ చేయాలా, సిలోనా డీలోనా అనేది. ఇక్కడ ఆల్రెడీ చూసినట్టయితే ఇక్కడ మనకి సపరేట్ పేజ్ ఓపెన్ అయ్యి ఇక్కడ లోకల్ డిస్క్ సి, లోకల్ డిస్క్ డి అని ఉంటుంది. అక్కడైతే మీరు సేవ్ చేసుకోండి మీ ఫైల్ అనేది ఎక్కడ అనేది. తర్వాత ఇన్స్టాల్ కొట్టారంటే మీకు ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఇది కూడా వచ్చేసి మనకి చాలా అయితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట. ఇది వచ్చి ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. 1 మినిట్ ప్లస్ అయితే పడుతుంది. ఇది కూడా మీ ల్యాప్టాప్ స్పీడ్ బట్టి అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఫైల్ ఇన్స్టాల్ అయ్యాక ఇక్కడ మనకి పేజ్ అనేది ఓపెన్ అయింది కదా, ఇక్కడ వచ్చేసి రన్ ఆర్డినో ఐడి మీద క్లిక్ చేసి ఫినిష్ కొట్టారంటే మీకు డైరెక్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ అయితే సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ అయిపోయింది చూసారు కదా. జస్ట్ ఇక్కడ ఫినిష్ మీద క్లిక్ చేసినారంటేనే మీకు సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ ఆర్డినో సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ అనమాట. కొంచెం ఓల్డ్ వర్షన్కి ఇప్పుడు న్యూ వర్షన్కి అయితే కొంచెం చేంజెస్ అయితే ఉన్నాయి. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయ్యాక మీ ఆర్డినోకి వచ్చేసి కేబుల్ అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేశాక యూఎస్బి పోర్ట్ ఉంది కదా, అది వచ్చేసి ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేసేసండి. కనెక్ట్ చేసిన వెంటనే ఈ ఆర్డినోలో వచ్చేసి లైట్స్ అయితే వెలుగుతాయి. మనకి ల్యాప్టాప్లో కూడా సౌండ్ అయితే చేస్తుంది. ఓకే, బోర్డ్ కనెక్ట్ చేసిన వెంటనే నేను క్రోమ్లోకి వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ స్మార్ట్ డస్ట్బిన్ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఆ కోడ్ అయితే కాపీ చేసుకుని ఇక్కడ సాఫ్ట్వేర్లో అయితే పేస్ట్ అయితే చేశాను. పేస్ట్ చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ టూల్స్లోకి వెళ్ళినాక ఇక్కడైతే బోర్డు ఉంది కదా, ఆ బోర్డులోకి అయితే క్లిక్ చేయండి. బోర్డు క్లిక్ చేసిన వెంటనే మనకి అలా ఆర్డినోలో వచ్చేసి టైప్స్ అయితే ఉన్నాయి. మనం వచ్చేసి ఆర్డినో యూనో అనేది కనెక్ట్ చేసాం కాబట్టి ఆర్డినో యూనో అయితే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ చూసారు కదా, నాది ఆల్రెడీ బోర్డు కనెక్ట్ చేసిన వెంటనే COM7 ఆర్డినో యూనో అనేది చూపిస్తుంది. కొంతమందికి వచ్చి డిఫాల్ట్గా అయితే సెలెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ సెలెక్ట్ కాలేదంటే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి టిక్ మార్క్ పక్కన యారో మార్క్ ఉంది చూసారు కదా, దేని మీద క్లిక్ చేసిన వెంటనే స్కెచ్ అనేది అప్లోడ్ అయితే అవుతుంది. ఫస్ట్ అయితే స్కెచ్ వచ్చి కంపైలింగ్ చేసుకుంటుంది అనమాట. అంటే మన స్కెచ్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడే ఈ స్టెప్లోనే చూపించేస్తుంది. ఒకవేళ ఏం ఎర్రర్స్ లేకపోతే స్కెచ్ అనేది కంపైలింగ్ అయిన తర్వాత డైరెక్ట్ అయితే కోడ్ అనేది మన బోర్డులోకి అయితే అప్లోడింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే అప్లోడింగ్ అని పడింది చూసారు కదా, డన్ అప్లోడింగ్ అనేది పడింది అనమాట. అంటే మన కోడ్ అనేది బోర్డులోకి అయితే సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయింది. చూసారు కదా, ఈ వీడియో వచ్చేసి అంతే అనమాట. ఈ కోడ్ వచ్చేసి మనం
ఏదైనా అప్లోడ్ చేసే ఎర్రర్స్ వచ్చేప్పుడైతే ఇక్కడ కంపైలింగ్లోనే మనకి స్టార్టింగ్లోనే చూపించేస్తుంది.